నేను వేసుకుంటే బాగుండదు, మీరు ప్రజలు వేస్తే బాగుంటుంది. నేను వేసుకుంటే బాగుండదు, మీరు ప్రజలు వేస్తే బాగుంటుంది. నేను జగన్ కి వీరాభిమానిని. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇండియా మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు. కళ అది కళ. పోలీస్ డ్రెస్ వేసుకొని వకీల్ సాబ్ అయిపోతే నాన్న అన్నట్టు వకీల్ సాబ్ కాదు, షకీలా సాబ్. మీకు సావేరా, కన్ఫర్మ్ మీకు సావే. ఏందన్నా బోరుగడ్డ అనిల్ పరిస్థితి ఏంది అసలు? శేషు శేషు సేద తీర్చుకో. I am the man blessed by the mighty hand of God. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, అద్దులని మొహం చూసుకోరా, ఓసారి అద్దులని మొహం చూసుకోరా, దొంగ నా కొడక. And the difference between Sakshi and any other publication is, Sakshi అబద్ధాలు ఎప్పుడు చెప్పదు, ఎప్పుడే కానీ చెప్పదు. వితౌట్ వెరిఫైయింగ్ అ ఫ్యాక్ట్ వి నెవర్ పబ్లిష్. రామచంద్ర ఈడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా. సాక్షి పేపర్ ఏదో చూపిస్తూ సాక్షి పేపర్ లో వచ్చింది. సాక్షి పేపర్ లో వచ్చింది తప్పు రాసినారు అధ్యక్ష. అంటే అది ఎప్పుడే కానీ చెప్పదు. వితౌట్ వెరిఫైయింగ్ అ ఫ్యాక్ట్ వి నెవర్ పబ్లిష్. ఒక ఆదర్శంతో స్థాపించాలని చెప్పారే. ఆదర్శాలు అన్నం పెట్టవమ్మా, ఊరికే మాట్లాడుకోవడానికి బాగుంటాయి. భారతి, నీకు అసలు ఛానల్ నడపటం రాదు, పత్రిక నడపడం అంతకన్నా రాదు, అబద్ధాలతోటే నడుపుతావు. నీ సాక్షి పత్రిక టాయిలెట్ పేపర్ కన్నా హీనం. సాక్షి పత్రిక టాయిలెట్ పేపర్ కన్నా హీనం. నెత్తిమి దెంగారు బ్రో, నెత్తిమి దెంగారు బ్రో. వాళ్ళు అంబేద్కర్ గారిని అవమానించడమే కాకుండా ఆయన ఏ వర్గాలకైతే అండగా నిలబడ్డాడో, ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల్ని కూడా అవమానించినట్టే. కాబట్టి ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. వారందరూ కూడా ఆ ఛానల్ ని, ఆ పత్రికల్ని బాయ్కాట్ చేసి, ఫ్లాష్ బ్యాక్, రండి మీతో మాట్లాడాలి, రండి దూరంగానే నించోండి, మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న, మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు, అంత దూరం నుంచి మాట్లాడాల్సిన. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారికి రిమోట్ కంట్రోల్ల గురించి బాగానే అవగాహన ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో మోడీ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్ గా ఉన్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? రాష్ట్రంలో తన ఇంట్లో ఉన్న వాళ్ళ చేతుల్లో రిమోట్ కంట్రోల్ గా ఉన్నారు. ఇద్దరి పేర్లు బీతోనే మొదలవుతాయి, బీజేపీ అయినా ఇంట్లో ఉన్న వాళ్ళైనా. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. సర్కార్ సూపర్ 6 పథకంపై సెటైర్లు వేశారు మాజీ మంత్రి అంబటి. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. తెలుగుదేశం ఒకసారి చూడండి, ట్విట్టర్ లో గానీ వెబ్సైట్ లో వెనకాల ఉంటది సూపర్ 6 అని, తీసేయండి అయ్యా బాబు. ఎందుకు? అది ఉంటే మిమ్మల్ని మళ్ళా ముఖం మీద ఉమ్మేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇచ్చిన ప్రతి హామీని తుంగలో తొక్కుతున్నటువంటి మోసగాడు జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. తొక్కుతున్నటువంటి మోసగాడు జగన్మోహన్ రెడ్డి అని ఇవాళ చెప్తున్నా, అప్పుడు చెప్పా, ఎప్పుడు చెప్తా, రేపు కూడా చెప్తా అనుకున్నా. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మనోడు అనుకున్నారు, పగోడు వీడు. నేను చెప్పా, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు. నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి. అటు చూడు బే.
ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, ఇది చెప్తున్నాడు మరి ఆయన. ఈసారి ఫ్యాన్ ఎరిగిపోతే చాలా వేసేసాడు, బాగా వేసేసాడు. ప్రతిపక్ష హోదా ఎందుకు? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. నేనేదో అనుకోకుండా నేను రాజకీయంగా ఎన్నికల్లో ఊహించని విధంగా దెబ్బతగిలింది. అవన్నీ వదిలేసి నేను 5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన చేశాను కాబట్టి నాకే ముఖ్యమంత్రి కుర్చీ ఇవ్వండి. ఏమిటండి మీరు మాట్లాడేది? నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, నేనే 5 సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ పరిపాలిస్తాను. గత 5 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలనతో బట్టలు నొక్కి 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 ఏలుగు నెబ్బుట్టింది. కావున మరలా నాకు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇవ్వండి అని లేఖ రాస్తే పోయేది కదా. ప్రతిపక్షం ఎందుకు అడగటం? రాజుగారు, assess him as a politician and a possible future prime minister. At least a candidate aspiring to be one. చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. Let me not be too critical there. No, but you should. You should assess people. అడిత, నువ్వు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావు. నాకేం తెలీదు, బాగా తింటాను, తిరుగుతాను. Your assessment as a chief minister of a large population in Andhra Pradesh is important. అరే మాట్లాడరా అరే మాట్లాడరా. What's your analysis, critical analysis of him as a aspiring prime ministerial candidate? బ్రదర్, రాధనేనే చెప్పు. Are you holding yourself back? Why should I criticize somebody is all what I'm saying. So, if you say something about him, it will be critical? తక్కువ మనం ఎలా చెప్తాం? ఆలోచించాల్సిందే. సరే, ఆలోచించి చెప్పు. Committed politician, a committed leader, 24/7 politician. అమ్మా, జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. మనం అధికారంలోకి పొరపాటున రాలేదనంటే నిన్ను జైలు అర్థమైంది. నేను మురళి నేను నీకు చెప్పా, ఇలాంటి చీప్ ఫెలోతో నాకు వద్దని. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇలాంటి చీప్ నా కొడుకులతో నాకు వద్దని చెప్పా. జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు. ఏమి సార్, ఈ డబ్బులను ఇక్కడ పెట్టింది జగనేనట. ఇప్పుడే ఫోన్ వచ్చింది, జగన్ జైల్లోంచి తప్పించుకు పారిపోయాడట. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి యాక్షన్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.